ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, తులారాశి వారికి రాహు 6వ ఇంట్లో ఉండడం వలన వ్యాపార రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. అయితే మీ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీ ప్రతికూల ఆలోచనలు మీ మనస్సులో పురోగమిస్తాయి. అందువల్ల మీ ఆరోగ్యంలో మెరుగుదల తీసుకురండి. ఎందుకంటే బలహీనమైన శరీరం కూడా మానవ మనస్సును బలహీనపరుస్తుందని మీరు బాగా అర్థం చేసుకుంటారు. అలాగే వ్యాపారవేత్తలకు ఈ వారం మంచి పెట్టుబడులు లభిస్తాయి. ముఖ్యంగా కనెక్ట్ అయిన వ్యాపారం చేసిన వారికి పెద్ద ఒప్పందం యొక్క విజయం నుండి మంచి డబ్బు లభిస్తుంది. అయితే మీరు ఎంత వేగంగా డబ్బు సంపాదిస్తారో అంతే వేగంగా మీ పిడికిలి నుండి డబ్బు సులభంగా వదులుతుంది. అయినప్పటికీ మీ రాశి చక్రంలో మంచి నక్షత్రాలు మిమ్మల్ని వడకట్టడానికి అనుమతించవు. ఫోన్ లేదా సోషల్ మీడియా ద్వారా దూరపు బంధువు నుండి మీకు కొన్ని విచారకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా ఉండాలని సలహా. అలాగే ఈ కారణంగా మీ తల్లిదండ్రులతో పాటు మీకు కొంత భయం కూడా కలుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మొదటి నుండి ప్రతి పరిస్థితికి మీరే సిద్ధం చేసుకోండి. వ్యాపారానికి సంబంధించిన మీ రాశిచక్రం యొక్క గుర్తుల కోసం గ్రహాలు అనుకూలంగా మారి కెరియర్లో ప్రమోషన్ కోసం అనేక శుభ అవకాశాలను కలిగి ఉంటాయి. గతంలో పరిస్థితి మీకు దిగజారుతుంది. ఈ సమయంలో వారు తిరిగి ట్రాక్లోకి వస్తారు. ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు చాలా మంచిది. ముఖ్యంగా మీరు కష్టపడి చదువుతారు, కానీ ఆ తర్వాత బద్ధకంతో దృష్టి పెట్టలేకపోతారు. ఇక తులారాశి వారు చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే, ప్రతిరోజు 19 సార్లు ఓం కేతవే నమః అని జపించండి. మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. అలాగే తులారాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 25, 27 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.